श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। तुलायां वेङ्कटात्रौ तु पूर्वाषाढसमुद्भवं कुरुहेशं प्रचण्डांशं वन्दे पूर्णजम्। నమస్తే. ఈరోజు చాలా విశేషమైన రోజు. రెండు ముఖ్యమైన స్వామివారోడ తిరునక్షత్ర మహోత్సవం ఈరోజు. ఒకటి ఎవరంటే స్వామివారోడ పడై తలపతి సేనాపతి ఆళ్వాన్ విశ్వక్సేనర్ సేనై మొదలయ్యాని చెప్పబడిన స్వామివారోడ తిరునక్షత్రం తులామాసం పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు. మనమందరికీ తెలుసు, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం స్వామి ఎంబెరుమాన శ్రీభాష్యకార రుద్ర నక్షత్రం, భాద్రపద మాస శ్రవ నక్షత్రం స్వామి దేశిక రుద్ర నక్షత్రం, నిన్న తులామాస మూలా నక్షత్రం మనవల మామేంద్ర నక్షత్రం. ఇదన్నీ మనం విమర్శగా మనమందరూ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పూర్వాషాఢ నక్షత్రం తులామాస పూర్వాషాఢ నక్షత్రం చాలా విశేషమైన ఒక స్వామివారి నక్షత్రం. ఇప్పుడు మనకి భగవద్ విషయం తిరువాయుముడియోడ అనుభవం, తిరువాయుముడి అర్థం మనకి కొంచెమాది కనపడుతుంది. తిరువాయుముడికి అర్థం మనకు తెలుస్తుంది అంటే ఈ స్వామివారి అనుగ్రహం లేకుండా మనకు తెలియదు. అదేవిధంగా శ్రీభాష్యత్రయం నిరధరాన స్వామివారు ఈయన ఎవరంటే తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. చాలా ముఖ్యమైన ఆచార్యను ఈయన. ఎంత ముఖ్యమైన ఆచార్య అంటే ప్రత్యక్షంగా భగవత్ రామానుజర్ ఈయన ఈ స్వామివారిని ఈ తిరుక్కురుగై పిళ్ళానికి ఈ పేరు పెట్టినదే భగవద్ రామానుజర్దా. ఈయనకి ఏర్పే పిళ్ళాన్ ఉంది, దానికి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ పేరు పెట్టినది నమ్మాళ్వారోడ ఉపకార స్మృతి కోసం పెట్టిన పేరు అది. అదేవిధంగా స్వామి రామానుజర్ స్వయంగా తన జ్ఞానపుత్రుడు ఈయన అభిమానపుత్రుడు, జ్ఞానపుత్రుడుని అభిమానం చేసిన స్వామివారు ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. భగవద్ రామానుజరే ప్రత్యక్షంగా చెప్పారంటే ఎంత వైభవం ఉన్న స్వామివారు మనం తెలుసుకోవాలి. అదేవిధంగా భగవద్ రామానుజర్ కాలం వరకు తిరువాయుముడికి నోరుతో చెప్పిన వ్యాఖ్యానం ఉంది. ఆచార్యులు ఉన్నారు, ఆచార్యులు చెప్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు, శిష్యుడు వింటుంటారు. కానీ గ్రంథం పూర్వంగా ఒక రాసిన ఒక వ్యాఖ్యానం లేదు. మొట్టమొదటిన భగవద్ రామానుజుడు అనుగ్రహం పూర్వంగా ఆయన ఆజ్ఞతో పెట్టుకొని ఈ స్వామి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ మొట్టమొదటి తిరువాయుముడికి ఒక వ్యాఖ్యానం 1102 పాసురముకి పూర్తిగా వ్యాఖ్యానం చేశారు. ఎలా శ్రీ విష్ణు పురాణంలో 6000 శ్లోకాలు ఉందో అది ప్రమాణంగా పెట్టుకొని తిరువాయుముడికి 6000 పడి 6000 పడి ఆ విధంగా ఈ స్వామివారు వ్యాఖ్యానం చేశారు తిరువాయుముడికి. అదేవిధంగా ఈ స్వామివోడ శిష్యుడుదా ముఖ్యమైన ఆచార్య ఎంగళాళ్వాన్ శ్రీ విష్ణు చిత్తర్ని పేరు. ఎంగళాళ్వాన్ తిరువళ్ళ అవతారం చేసిన స్వామి. శ్రీ విష్ణు పురాణంకి విష్ణు చిత్తీయం అలాంటి పేరులో పూర్తిగా 6000 శ్లోకంకి వ్యాఖ్యానం చేసిన స్వామివారే ఈ ఎంగళాళ్వాన్. ఆ ఎంగళాళ్వానోడ ఆచార్యుడే ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ స్వామివారు. ఈ స్వామివారికి భగవద్ రామానుజుడికి జరిగిన ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసంని పూర్తి చేస్తున్నాను. తిరువాయుముడిలో 5వ పత్తు 2వ తిరువాయుముడి పొలిగ 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 పోయిట్టు వల్లుయిర్ చాపం అని పాసురం. దీంట్లో నమ్మాడు వారు ఏం చెప్తున్నారంటే కలియోడ కోలాహలం ఈ తర్వాత ఉండదు, కలి నాశం అయిపోతుంది అని చెప్తున్నారు. కలియం కెడం, కలి నాశం అయిపోతుంది అని చెప్తున్నారు.
ఈ అర్థం ఈ తిరువాయుముడి చెప్పి ఈ అర్థమన్నీ స్వామి నాదమునికి స్వామి నమ్మాళ్వారు అనుగ్రహం చేసినప్పుడు నాదముని అడిగినారు, కలి తప్పకుండా నాశమైపోతుందా స్వామిని అడిగేటప్పుడు అవును, కలి తప్పకుండా నాశమైపోతుంది. ఎందుకంటే ఒక మహా యుగ పురుషుడు అవతరణం జరగబోతుంది. ఆ యుగ పురుషుడు అవతారం వల్ల ఈ ప్రపంచం అన్నీ కలిపురుషుడు ఉండను. అది ఆ అవతారం చేసిన యుగ పురుషుడు ఎవరంటే ఈయనే భగవద్ రామానుజుడని భవిష్యదాచార్య విగ్రహం అని నాదమునికి దగ్గరన నమ్మాళ్వారు ప్రసాదం చేస్తారు. ఇది గురు పరంపరాల ఉన్న ప్రసిద్ధిயான ఒక విషయం. ఇది ఏదికి ఇప్పుడు చెప్తున్నారంటే స్వామి ఎంబెరుమానార్ దగ్గరనదా భాషగారి దగ్గరనదా ఈ తిరుగురుగిరేప్పిరాన్ పిళ్ళాన్ భగవద్ విషయం తిరువాయుముడి 1000 పాసురముకు అర్థం నేర్చుకుంటున్నారు. అప్పుడు ఈ విషయం ఈ తిరువాయుముడు ఈ విషయం పులిగే విషయం వచ్చినప్పుడు ఎంబెరుమాన వ్యాఖ్యానం చెప్తూనే ఉన్నారు. అప్పుడు తిరుగురేప్పిరాన్ పిళ్ళాన్ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని భాషగారు అడిగితే, స్వామి ఈ పాసురముకి విషయమే మీరే దేవరీరే కదా, ఈ పాసుర విషయ తన దేవరీరే ఈ పాసుర విషయం నాకు చెప్పి మీ నోరుతో అది నేను లిసన్ చేస్తున్నాం కదా, దీనికన్నా భాగ్యం నాకు ఏముంది స్వామి. ఇప్పుడు తిరువాయుముడి మీకు తిరువాయుముడి ఉంది, తిరుమాళై ఉంది కదా, తొండటిప్పుడు తిరుమాళై పాసురం 45 పాసురం ఉంది. తిరుమాళై పాసురం వన్ అండ్ ఓన్లీ ఫర్ శ్రీరంగం రంగనాథ స్వామి. ఒకవేళ శ్రీరంగ రంగనాథ స్వామియే ప్రత్యక్షంగా వచ్చేసి తిరుమాలయోడ 45 పాసురం కోన వ్యాఖ్యానం మనకు చెప్తారంటే ఎవరి గురించి ఆళ్వారు చెప్పినారో ఆయనే ప్రత్యక్షంగా వచ్చి చెప్తారంటే ఎంత భాగ్యం, ఎంత అనుభవం. ఇక్కడ తిరుకురేపులానికి అదే జరిగింది. ఆ పాసురముకి ఎవరు విషయమో ఆ విషయమైన స్వామి ఎంబెరుమానారే ప్రత్యక్షంగా తన నోరుతో పిల్లానికి చెప్తున్నారు కదా, అదకన్నా పిల్లానికి వేరే ఏం భాగ్యం ఉంది అని పిల్లాని చెప్తున్నారు. ఆ పిల్లానోడ తిరువడిగలకి మనందరూ ప్రార్థన చేసుకొని ఇది విన్నున్న వారందరికీ సమాశయనం జరిగి తిరువాయుమొഴി భగవద్విషయ కాలక్షేపం అందరికీ ప్రసాదపడాలి. అందరూ తిరువాయుమొഴി భగవద్విషయ అనుభవంలో మునిగిపోవాలి. ఇదన్నీ పెరుమాళ్ నమ్మాళ్వార్ ఎంబెరుమానార్ అనుగ్రహం వల్ల మాత్రం కాదు, మొట్టమొదటి ఈ తిరువాయుమొழிకి వ్యాఖ్యానం రాసిన ఈ స్వామివారు తిరుక్కురుగై పిళ్ళాన్ స్వామివారుడ అనుగ్రహము మనందరికీ కావాలి. అది ఆ స్వామివారుడ తనియన అనుసంధానం చేసి ఆ స్వామివారి దగ్గరనే మనంతరం ప్రార్థన చేసి అందరికీ ఈ భగవద్విషయ కాలక్షేమం గ్రంథ సదుష్టయంలో ముఖ్యమైన ఒక గ్రంథం తిరువాయుమొഴి భగవద్విషయం అంతరకు కాలక్షేమం అవ్వాలని ప్రార్థన చేసుకున్నాము. ఇప్పుడు మన అది తనియను అనుసంధానం చేస్తాం మనం. విఖ్యాతో యది సార్వభౌమ జలతే చంద్రోపమద్వ్యేయనః శ్రీభాష్యేన యదన్వయాత్ సువిదితాః శ్రీవిష్ణుచిత్తాతయః వ్యాఖ్యాం భాష్యకృతాం చ యోపనిషదాం యోద్రామిడీనాం యతాత్ పూర్ణం తం గురుగేశ్వరం గురువరం కారుణ్యపూర్ణం భజే. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ తిరువడిகளே சரணம்.